ఆ యువతి దుబాయ్లోని ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది. ఆమెకు మాయమాటలు చెప్పి హైదరాబాద్ రప్పించాడు. శంషాబాద్లో ఫ్లైట్ దిగగానే కిడ్నాప్ చేశాడు. ఓ గదిలో 5 రోజులు బంధించి నరకం చూపాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ బాధితురాలిని కాపాడింది షీ టీం. చక్కటి కెరీర్ నాశనమైంది. ఆమె ఆశలన్నీ ఆవిరయ్యాయి. నీడల వెంటాడి వేధించాడు. కటకటాల వెనక్కు దుర్మార్గుడు. ఎవరైనా చదువుకున్న వాళ్లు సమాజానికి విజ్ఞానాన్ని పంచుతారు. ఆ మూర్ఖుడు మాత్రం తన చదువుకే పెట్టుబడిగా పెట్టి అమ్మాయిలకు వలవేస్తున్నాడు. లవ్ జిహాద్ పేరుతో దారుణానికి పాల్పడిన ఆ ప్రబుద్ధుడు ఇప్పుడు కటకటాల వెనక్కి వెళ్లాడు. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నత స్థానంలో ఉండే అతన్ని షీ టీం పట్టుకోకపోయి ఉంటే ఓ సాఫ్ట్వేర్ అమ్మాయి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. హైదరాబాద్కు చెందిన మయూరి ఇక్కడ డెల్ కంపెనీలో పనిచేస్తోంది. ఆమె కుటుంబంలో వాళ్లంతా చదువుకున్న వాళ్లే. అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు. చాలా మంది విదేశాల్లో ఉన్నారు. బీటెక్ పూర్తి చేయగానే మయూరికి డెల్ కంపెనీలో జాబ్ వచ్చింది. హైదరాబాద్లోనే జాబ్ రావడంతో ఎగిరి గంతేసింది. వెంటనే ఉద్యోగంలో చేరిపోయింది. అక్కడే ఓ మానవ మృగం పరిచయమైంది ఆమెకు. పనిచేస్తున్న కంపెనీలో మయూరికి సయ్యద్ ఇమాద్తో పరిచయం ఏర్పడింది. అతడిది ఉత్తరప్రదేశ్లోని లక్నో. క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా డెల్ కంపెనీలో జాబ్ సంపాదించాడు. తన సీనియర్ అయిన ఇమాద్తో క్లోజ్గా మూవ్ అయ్యేది మయూరి. దీన్ని అలసుగా తీసుకున్న ఇమాద్ లవ్ ప్రపోజల్ చేశాడు. అందుకు ఆమె నిరాకరించింది. ఇద్దరి మతాలు వేరు, 2 కుటుంబాల్లోనూ ఒప్పుకోరని చెప్పింది. అయినా ఆ రాక్షసుడు వదల్లేదు. మయూరి ప్రొఫైల్ డీటెయిల్స్ దొంగిలించాడు. సోషల్ నెట్వర్క్ సైట్లలో ఆమె స్నేహితుల లిస్టు తీశాడు. మయూరితో వారికి ఉన్న సంబంధాలపై ఆరా తీశాడు. మయూరి తనను ఎందుకు నిరాకరిస్తోందని వాళ్లను అడిగేవాడు. ప్రేమ విషయమై పదే పదే ఆమెను ప్రశ్నించేవాడు. ఈ అమ్మాయి నేను ప్రేమించుకున్నాము, మాది రిలీజియన్ డిఫరెంట్ అవడం లేకపోతే ఇంకోటి ఏదో తను దేనిలోనో ఉండి ఇట్లా చెప్తుంది కానీ బట్ నువ్వు ఇట్లా నన్ను మోసం చేయొద్దు, ఇప్పుడు కూడా ఐ లవ్ యూ అని చెప్పేసి అతను మన దగ్గరికి వచ్చినాక కూడా అమ్మాయిని అంటున్నాడు. అమ్మాయి అయితే అతను చూడడానికి కూడా భయపడుతుంది. ఆల్మోస్ట్ షివరింగ్ కండిషన్లో ఉంది. అసలు మొహమంతా గాయాలు, చాలా ఇదిగా ఉంది, దీనంగా. బట్ అతనైతే అదే కండిషన్లో మాట్లాడుతున్నాడు. ఇమాద్ అరాచకాన్ని భరించలేక దుబాయ్కి ట్రాన్స్ఫర్ చేయించుకుంది మయూరి. అయితే ఆమెతో పాటే అక్కడికి వెళ్లిన ఇమాద్ వేధింపులు ఏమాత్రం ఆపలేదు. తనను పెళ్లి చేసుకోవాలని వెంటపడుతూనే ఉండేవాడు. దాంతో వీలైనంత వరకు ఇమాద్ నుంచి తప్పించుకుంటూ ఉండేది మయూరి. అయితే 5 రోజుల కిందట ఇమాద్ నుంచి మయూరికి ఫోన్ కాల్ వచ్చింది. మీ ఫాదర్ను కిడ్నాప్ చేశానన్నాడు. 24 గంటల్లో హైదరాబాద్ రాకపోతే చంపేస్తానని బెదిరించాడు. దాంతో చేస్తున్న ప్రాజెక్టులన్నీ పక్కన పెట్టి హైదరాబాద్ వచ్చింది మయూరి. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన మయూరి అనూహ్యంగా చిక్కుల్లో పడింది. ఇన్నాళ్లు తనను వేధిస్తున్న ఉద్యోగి ఎంత దుర్మార్గుడో ఆమె ఊహించలేకపోయింది. మరి ఈ కేసును షీ టీం ఎలా ఛేదించింది? మయూరిని ఎలా రక్షించింది? దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన మయూరి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగ్గానే కారులో ఎక్కించుకుని వెళ్లాడు ఇమాద్. టోలీచౌకీలోని ఓ కాలనీలో తాను ఉంటున్న ఫ్లాట్కు తీసుకెళ్లాడు. అక్కడి ఓ గదిలో ఆమెను బంధించాడు. పెళ్లి చేసుకోవాలంటూ చిత్రహింసలు పెట్టాడు. పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని బెదిరించాడు. మీ కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేశానని, వాళ్లను కూడా చంపుతానని బ్లాక్మెయిల్ చేశాడు. అయితే మయూరి మాత్రం అతడితో పెళ్లికి ఒప్పుకోలేదు. దాంతో రెచ్చిపోయిన కేటుగాడు ఆమెను ఇనుపరాడుతో కొట్టాడు. పెట్రోల్ పోసి తగులబెడతానని, కత్తితో పొడుస్తానని, అప్పటికీ చావకపోతే ఉరేసి ప్రాణాలు తీస్తానని సైకోలా ప్రవర్తించాడు. ఐదు రోజులుగా గదిలో బందీ అయిన మయూరి తప్పించుకోవడానికి నానా ప్రయత్నాలు చేసింది. ఎక్కడా ఛాన్స్ దొరకలేదు. సోమవారం ఇమాద్ బయటకు వెళ్లాడు. ఆ టైంలో ఫేస్బుక్లో తన స్నేహితురాలకి మెసేజ్ పంపింది మయూరి. తనను చిత్రహింసలు పెడుతున్నాడని, లైంగిక దాడులు చేస్తున్నాడని తెలిపింది. స్నేహితురాలు బెంగళూరులోని మయూరి సోదరుడు సందీప్కి సమాచారం ఇచ్చింది. సందీప్ వెంటనే షీ టీంని కాంటాక్ట్ అయ్యాడు. వెంటనే రంగంలోకి దిగిన షీ టీం టోలీచౌకి వెళ్లింది. ఇమాద్ ఉన్న ఫ్లాట్లోకి వెళ్లగా ఓ కత్తి, తాడు, పెట్రోల్ దొరికాయి. అయితే అక్కడ మయూరి కనిపించలేదు. ఇల్లంతా వెతగ్గా
బాత్రూంలో అపస్మారక స్థితిలో కనిపించింది మయూరి. కొట్టి పైగా సెక్షువల్గా అబ్యూస్ చేయడం జరిగింది. ఫాదర్ని చంపేస్తాను అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయడము, నన్ను కాకుండా నువ్వు ఎవరిని చేసుకుంటావు, నువ్వు నన్నే చేసుకోవాలి, నన్ను ఇంతగా నువ్వు ఇది చేసి ఎందుకు నన్ను చేసుకో, ఇంకెవరన్నా ఉన్నారా, ఇట్లా ఈ రకంగా అమ్మాయిని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. అదే కాకుండా ఈ సెక్షువల్ అసాల్ట్ కూడా చేశాడు. ఈ 2 రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ ఇవన్నీ కూడా కలిపి కేసు బుక్ చేశాము. ఇమాద్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మయూరిని ఆసుపత్రికి తరలించారు. షీల్ టీం కాస్త ఆలస్యంగా వెళ్లి ఉంటే ఆమెను చంపేసి ఉండేవాడని చెబుతున్నారు. సైకోలా మారిన ఇమాద్ లాంటి వాళ్లతో అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీసులు.